జై జై చేనేత. ఇవాళ మాట్లాడుతూ సత్యకుమార్ ఎక్కడ తిరుగుతుంటాడో తెలియదు, ఏం చేస్తుంటాడో తెలియదు, ఎవరింటికి పోతుంటాడో తెలియదు, మాట్లాడే క్రమంలో ఎవరింటికో పోతున్నాడో ఏం చేస్తున్నాడో నన్ను వీళ్ళు ప్రశంసిస్తున్నారా లేకుంటే బేవాసిగా తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. కానీ దాన్ని నేను ప్రశంసగానే తీసుకుంటా. ఎందుకంటే మొన్న మధ్య ఈ ప్రాస చెప్పే క్రమంలో ఒక మీటింగ్లో ప్రాస చెప్తా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు అని చెప్పేశారు. ఊర్లో పిలవడానికి పోయి ఓపిరెడ్డి గారిని పిలవాలనుకో, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు ఓపిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. అంటే ప్రాస చెప్పే క్రమంలో ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే కొద్దిగా వాస్తవం కూడా ఉండొచ్చు. ఇవాళ ధర్మవరంలో ఉన్నా, నిన్న విజయవాడలో ఉన్నా, మొన్న ఢిల్లీలో ఉన్నా, ఆ ముందు రోజు విజయవాడలో ఉన్నా, ఆ ముందు రోజు రంపచోడవరంలో ఉన్నా, ఆ ముందు రోజు విశాఖపట్నంలో ఉన్నా, ఆ ముందు రోజు భోగాపురంలో ఉన్నా, అన్ని ఇవి ఊర్లు తిరుగుతున్నా కానీ భోగాలు అనుభవించట్లేదని ధర్మవరం నా కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. సభాధ్యక్షులు హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుబ్బానాయుడు గారు, మిత్రులు జన సైనికులు చిలక మధుసూదన్ రెడ్డి గారు, జై బాలయ్య ప్రతినిధిగా ఇవాళ మన ధర్మవరం నియోజకవర్గానికి ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సోదరుడు వీరయ్య గారికి, జయశ్రీ గారికి, ఓబిరెడ్డి గారికి, అన్నశ్రీ గారికి, జింకా రామాంజలి గారికి, ఆర్డీఓ రంభుపల్లెడ్డి గారికి, కమిషనర్ వెంకటరమణ గారికి, గిరిరాజ్ నగేష్ గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, శివశంకర్ గారికి, చంద్ర గారికి, ఇంకో చంద్ర గారికి, ఓబ్లేష్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర కూటమి మిత్రులకి, ప్రధానంగా ధర్మవరం కుటుంబ సభ్యులకి మరీ ప్రధానంగా ఇవాళ ఈ శ్రమని చీరగా నేసి చెమటంతో దానికి డిజైన్ల రూపంలో సొబగులు అద్ది ధర్మవరం పట్టు అంటే అంతర్జాతీయంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన ధర్మవరం చేనేత సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ, అదే సందర్భంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి చేనేతకి, ప్రతి నేతన్నకి, ప్రతి నేతమ్మకి, ముఖ్యంగా చేనేతలతో కలిసిపోయి మమేకమై ఉంటున్న ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, చేనేత అంటే కేవలం ఒక చేతి వృత్తి కాదు, అది భారతీయతకి ప్రతిబింబం, మన స్వదేశీ భావనకి ఒక ప్రతీక. ఇవన్నీ కాకుండా మన ఉత్కృష్టమైన మన సంస్కృతికి, మహోన్నతమైన మన వారసత్వ సంపదకి ఒక జీవనాధారం. అటువంటి చేనేతలకి తరతరాలుగా మన ఆర్థిక పరిపుష్టిలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకోవడంలో కానీ కష్టపడుతున్న, శ్రమిస్తున్న చేనేతలకు సంబంధించి జాతీయ చేనేత దినోత్సవం జరపాలని ఆలోచన చేసిన సందర్భంగా ముందు ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 12 సంవత్సరాల క్రితం చేనేత జాతీయ దినోత్సవంగా ఆగస్టు 7ను గుర్తించి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ వేడుకలు కేవలం చేనేతలకు మాత్రమే ఇస్తున్న గౌరవం కాదు, మన సంస్కృతిలో భాగమైన ఒక కళా నైపుణ్యానికి కూడా ఇస్తున్న ఒక గుర్తింపుగా కూడా మనం భావించాల్సింది. ముఖ్యంగా ధర్మవరం పట్టు అంటే మన రాష్ట్రంలో అనేక రకాల చేనేతలు ఇవి ఉన్నాయి. పొందూరు ఉంది, ఉప్పాడ ఉంది, వెంకటగిరి ఉంది, మంగళగిరి ఉంది, మదనపల్లె ఉంది, తర్వాత కాళహస్తి కలంకారి ఉంది. కానీ వీటన్నిటిలోకి ప్రత్యేకమైంది ధర్మవరం పట్టు. ధర్మవరం చీర అంటే అది కేవలం ఒక వస్త్రం కాదు, అది ఒక కళాఖండం.
ధర్మవరం చీర అంటే ఒక వస్త్రం కాదు, అది ఒక కళాఖండం, అద్భుతమైన నైపుణ్యానికి చిహ్నం, అద్భుతమైన నైపుణ్యానికి చిహ్నం. మన ప్రాంతపు సంస్కృతికి కూడా అదొక చిహ్నంగా నేను భావిస్తున్నాను. ధర్మవరం నేను మొదట్లో వచ్చినప్పుడు నాకు చేనేతల మీద వాస్తవం ఒప్పుకోవాలి, పెద్దగా అవగాహన లేదు. కానీ వెళ్తూ తిరుగుతూ చేనేతలతో మమేకమైన తర్వాత చేనేతలు పడుతున్న కష్టం, వారి శ్రమ, వారు ఓడుస్తున్న చెమట మనకు అంతర్జాతీయంగా ఎటువంటి గుర్తింపు ఇస్తుందో నాకు అర్థమైంది. ఆనాడు అనుకున్నా వీళ్ళ ఆశీర్వాదంతో గెలిచాను, రుణం తీర్చుకుంటున్నానే, రుణం తీర్చుకునే ప్రయత్నం నేను ప్రతి నిమిషం చేస్తున్నా. ఆ క్రమంలోనే తిరుగుతూ ఇవాళ నేను ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేతలకు అండగా నిలుస్తూ నేతన్న సేవలో తరించే మహద్భాగ్యాన్ని అనేక మంది శాసనసభ్యులతో పాటు చేనేతకి ప్రధానంగా ధర్మవరం పట్టికి ప్రత్యేక స్థానం కలిగిన ధర్మవరం శాసనసభ్యులుగా నాకు కూడా అవకాశం కలిగించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అడగలేరు, ఎవరు అడగకపోయినా కూడా 3,000 నుంచి 4,000 పెన్షన్, 50 ఏళ్ళు దాటిన చేనేతలందరినీ, మిగతా వాళ్ళకి 60 ఏళ్ళు దాటి ఉంటే చేనేతలకు మాత్రం ప్రత్యేకంగా గుర్తించి దాన్ని 50 సంవత్సరాల నుంచి ఇవాళ 85,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 420 కోట్లతో ప్రతి నెల 4,000 రూపాయలు, సంవత్సరానికి 48,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందించే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు అడగలేదు, కానీ చేనేత కష్టం తెలిసిన నాయకత్వం కాబట్టి మగ్గం నేస్తూ, చేతి మగ్గం కానీ లేదా కరెంటు మగ్గం నేస్తున్న క్రమంలో ఎంత ఖర్చు అవుతోంది, చేతి మగ్గం నేస్తున్న వాళ్ళకి దాదాపు 200 యూనిట్లకి 8,700 ఖర్చు అవుతుంటే, కరెంటు మగ్గంకి 21,000 ఖర్చు అవుతుంటే దాన్ని కాస్త తోడ్పాటును అందించినందుకు, చేయూతగా ఉండేటందుకు ఉచితంగా 200 యూనిట్లు కానీ 500 యూనిట్లకు కానీ ఇవాళ ఉచితంగా అందించిన కారణంగా రాష్ట్రం మీద పెను భారం పడుతున్నప్పటికి కూడా ఒక విధ్వంసకరమైన పాలనని వారసత్వంగా తీసుకుని, ఒక చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని వారసత్వం తీసుకున్న తర్వాత కూడా సమాజంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చేనేతలకు అండగా నిలబడడం కోసం ఇవాళ ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే, నిజంగానే మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు, కానీ ఇవ్వకపోయినా కూడా నేతలలో 24,000 రూపాయలు కొంతమందికి వచ్చేది, అందరికీ రాకపోయినా, అర్హులైన అందరికీ రాకపోయినా కొంతమందికి వచ్చేది. కాబట్టి మనం వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లారు, క్యాబినెట్ లో మాట్లాడడం మొదలైంది. నేను కానీ, లేదా సవితమ్మ గారు కానీ, ఇతర ఎక్కడెక్కడైతే చేనేతలు ఎక్కువ ఉంటున్నారో ఆ శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. వారు చెప్పారు, ఇవాళ ఈసారి మనకి 5 సంవత్సరాలు కష్టమైపోతుంది, ఎందుకంటే ఇంత ఆర్థిక భారం పడుతుంది, అనేక రకాలైన సంక్షేమ పథకాలు తీస్తున్నాం, ఇవన్నీ కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి తీసుకొస్తే తప్ప మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదు, ప్రజల జీవితాల్లో మనం వెలుగులు నింపలేము, వాళ్ళ పిల్లల జీవితాలకి వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తును అందించలేము, కాబట్టి కష్టం కావచ్చు అని చెప్పి మొదట్లో చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో ఫైనాన్స్ వాళ్ళు కూడా చెప్పారు, లేదు సార్ ఇవాళ ఆ పరిస్థితులు లేదు, చాలా ఆర్థికంగా చాలా చితికిపోయినాం, 5 సంవత్సరాల పెనుభారం ఈ ప్రభుత్వం మోస్తా ఉంది, ఇబ్బంది కావచ్చు, కాబట్టి నేతన్న సేవలు ఇవ్వడానికి అవకాశం లేకపోవచ్చు అని. కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని ఆలోచించిన తర్వాత మన క్యాబినెట్ లో సడన్ గా తీసుకొచ్చారు. తెచ్చి ముందుగా 32,000 మంది అర్హులు ఉన్నారు అని చెప్పారు. నేను అడిగా క్యాబినెట్ లో, ఏమండి ఆఫీసర్ గారు 32,000 మంది అంటున్నారు, నా ధర్మవరం నియోజకవర్గంలో దీని మీద ఆధారపడిన వాళ్ళు చాలా వేలల్లో ఉన్నారు, కానీ చేతి మగ్గం ఉన్న వాళ్ళు దాదాపు 14,000 మంది దాకా ఉన్నారే, మరి గతంలో వచ్చేదాన్ని మీరు కాదు నెంబర్ తగ్గించి 32,000 చేస్తున్నారంటే వాళ్ళు అన్నారు, అధికారులు కాదు, అడగకపోయినా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కదా, అదేవిధంగా పెన్షన్ 50 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం కదా, అందుకని సంఖ్యను తగ్గించామని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు అర్థం కావట్లేదు, చేనేతల కష్టం ఏందో మీకు అధికారులుగా మీకు తెలియదు, చేనేత పడే కష్టం మీకు ఏనాడు అర్థం కాదు, చేనేత అనేవాడు ఆ పని మాత్రమే చేయగలడు, వేరే రకంగా బతకడానికి కూడా వాళ్ళకి రాదు, అంత అమాయకత్వంతో ఉంటారు, ఎంతో నైపుణ్యం ఉంటుంది కానీ చాలా అమాయకంగా ఉంటారు. అటువంటి వాళ్ళని ఆదుకోవడం కోసం రాష్ట్రం మీద మరింత భారం పడినా పర్లేదు, ఆ కష్టం మీద నేను పడతాను, కానీ సంఖ్యను పెంచాలని ఆనాడు 52,000 పెంచి దాని తర్వాత మళ్ళీ దాన్ని 72,000 కూడా పెంచడం జరిగింది. ఒక్కరు కూడా అర్హత కలిగిన వాళ్ళు
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా అర్హత కలిగిన వారికి ఒక్కరికి కూడా పెన్షన్ రాకుండా లేని పరిస్థితిని రాష్ట్రంలో కల్పిస్తాం. ప్రధానంగా ధర్మవరంలో కూడా పెన్షన్ అర్హత కలిగి వాళ్ళలో పెన్షన్ రాలేదు, పెన్షన్ కానీ లేకపోతే ఇప్పుడు నేతన్న సేవలో రాకపోయినా వాళ్ళందరికీ కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మొదటి విడతగా జరుగుతున్నది. తర్వాత దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెన్షన్ల రూపంలో 425 కోట్లు భారం పడుతుంటుంటే ఇవాళ మళ్ళా నేతన్న సేవలో ఇవాళ 179 కోట్లు. అంతేనా సుబ్బారెడ్డి గారు? 179 కోట్లు. పరిస్థితి బాగలేదు. రోజువారీ ఇవాళ జీతాలు ఇవ్వడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా, ఆదాయాన్ని పెంచాలా? బయట దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, బయట రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, కానీ దానికి కాస్త సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా దానికోసం వేచి ఉండకుండా ఇవాళ నేతన్నలకు అండగా నిలబడడం కోసం పెన్షన్ ఇచ్చినా, లేదా ఉచిత విద్యుత్ ఇచ్చినా, లేదా ఇవాళ నేతన్న సేవలో తరించడం కోసం 25,000 రూపాయలు ఇచ్చి 72,000 కుటుంబాలను కాపాడుకున్న సందర్భంగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి, కూటమి అధినేతలైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లస్టర్ ఒకటి మనకు మాత్రమే కాదు, ఒకటి మంగళగిరికి 22 కోట్లతో ఒక క్లస్టర్ వస్తుంది. లోకేష్ గారి నియోజకవర్గంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 15 కోట్లతో ఒక క్లస్టర్ వస్తుంది. అదే విధంగా మన ధర్మవరంలో 40 కోట్లతో దేశంలో ఒకే ఒక క్లస్టర్ వస్తే ఆ ఒక్క క్లస్టర్ మన ప్రాంతానికి మనం తీసుకురాగలం. దాని కారణంగా 11,000 మందికి ఇవాళ ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఎవరో అడుగుతున్నారు ఏమని, దీనివల్ల ఎవరికి లాభం లేదు. ఎవరికి లాభం లేనప్పుడు ప్రతి ఎన్నికల్లో మేము తెస్తామని ఎందుకు చెప్పారు? మీరు చేతగాక ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా అప్పుడు ఏమి చేయలేక ఇప్పుడు వచ్చిన తర్వాత దీంతో ఏమి ఉపయోగం లేదు, దీంతో ఉపయోగం. పెన్షన్ ఇస్తే పెన్షన్తో ఉపయోగం ఏం లేదు, పెన్షన్తో ఉపయోగం లేదు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఫ్రీ కరెంట్తో ఉపయోగం లేదు, ఏమేం లేదు. తల్లి కొందరు ఇస్తే దాంతో ఉపయోగం లేదు, దీంతో ఉపయోగం లేదు. మీరేమో గతంలో మేము అది ఇచ్చామని ప్రగల్భాలు పలికి ఇవాళ మీకన్నా పెద్దగా సమర్థవంతంగా నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి, రాజకీయ పార్టీల కార్యకర్తలకు కాకుండా నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి ఎటువంటి కమిషన్లు లేకుండా ఇవాళ ఇస్తుంటే లాభం లేదు. 40 కోట్లతో ఇవాళ వస్తున్న దాంట్లో పరిపాలన భవనం ఉంటుంది, అదేవిధంగా డిజైన్ స్టూడియో నిర్మాణం జరుగుతుంది, వాణిజ్య సముదాయం ఉంటుంది, మన ఉత్పత్తిని అమ్ముకోవడానికి వాల్యూ అడిషన్ భవనం ఉంటుంది, వర్క్ షాప్స్ ఉంటాయి, డైయింగ్ హౌస్ సముదాయం ఉంటుంది. ఎవరికి ఇబ్బందులు పడకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. కాబట్టి ఈటీపీ కూడా మన ప్రాంతంలో వస్తుంది. రాబోయే రోజుల్లో ధర్మవరానికి, కచ్చి పట్టుకి ఏ రకమైన ప్రాముఖ్యత ఉందో అంతర్జాతీయంగా ఆ ప్రాముఖ్యత లభిస్తుందని చెప్పి ఒక నైపుణ్యం వస్తుంది. మన నాగరాజు గారు లాంటి డిజైనర్లు కొత్త డిజైనర్లు తీసుకొస్తాయి. ఇవాళ ప్రపంచం ఇవాళ పర్యావరణ రహిత వస్తువుల వైపు చూస్తా ఉంది. ఎవరు చూసినా ఇవాళ కార్బన్ పాయింట్స్ చేసుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇవాళ మిగతా వాటిల్లో ఈ కాలుష్యం ఎక్కువ ఉంటుంది, కానీ మన దాంట్లో కంపారిటివ్లీ చేనేత ఉత్పత్తుల మీద కాలుష్యం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. పెద్ద ఎత్తున మనం తయారు చేసి ఉత్పత్తి చేస్తున్నది 10,000 రూపాయలు అయితే దాన్ని అమెరికాలో 2 లక్షల రూపాయలు కూడా కొనడానికి. అటువంటి మార్కెట్ వ్యవస్థని ఇవాళ ధర్మవరం నుంచి ఢిల్లీ దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా కూడా మన ఉత్పత్తులకు ప్రాముఖ్యత లభించేలాగా, డిమాండ్ లభించేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంకోటి ఈ కేవలం క్లస్టర్ 40 కోట్లతో క్లస్టర్ మాత్రమే కాదు, వీవర్ సర్వీస్ సెంటర్ కూడా తొందరలోనే ధర్మవరానికి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా సిల్క్ యార్డ్ డిపో కూడా తీసుకురాబోతున్నాం తొందరలో. నేను ఇప్పటికే మంత్రిని కలవడం కలిసింది, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వచ్చే బడ్జెట్ వాళ్ళు పెడతారు. ఆ సిల్క్ యార్డ్ డిపోట్ కూడా మన ధర్మవరంకి వస్తే మనకు దశాబ్దాలుగా కాలంగా ఉంటున్న సిల్క్ డిమాండ్ ఏదైతే ఉందో, ఈ సప్లై డిమాండ్ అది కూడా తగ్గుతుంది. మన ప్రాంతంలో నాణ్యమైన సిల్క్ మన ప్రాంతంలో లభిస్తుంది. మన ప్రాంతానికి మాత్రమే పరమైన వెడల్పాటి జరీ పట్టు చీరలను తయారు చేసే ఇది మనకు మాత్రమే ఉంది. ఒక అద్భుతమైన డిజైన్లు చేయగలిగిన సామర్థ్యం కూడా మన ప్రాంతం వాళ్ళకే ఉంది. ఏ పెళ్లికి పోయినా, ఏ వేడుకు పోయినా కూడా చూస్తే ధర్మవరం పట్టే కట్టుకోండాలా, అమ్మాయి అయితే పౌడా కట్టుకోండాలా, పెద్దవాడు అయితే పట్టు చీర కట్టుకోండాలా, అబ్బాయి అయితే పంచ కట్టుకొని ఉండాలా. ఈ రకంగా ప్రాముఖ్యత ధర్మవరం పట్టు తీసుకొచ్చడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను. అందుకనే నేను సహకారం కోరుతున్నా. ఇవాళ ఈ మాస్టర్ వీవర్స్ గా ఉంటుంది అద్భుతమైన ధర్మవరం బ్రాండ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక కన్సార్షియం పెట్టడం జరిగింది. కన్సార్షియంలో దీని మీద అవగాహన కలిగిన జింకా రామాంజనేయులు గారు ఉన్నారు, అదేవిధంగా కన్సార్షియంలో జయశ్రీ గారు ఉన్నారు, ఎన్జిఓ గారు, అదేవిధంగా కన్సార్షియంలో గిరిరాజు నగేష్ గారు ఉన్నారు, నాగరాజు గారు ఉన్నారు, ఇతర మిత్రులు కూడా కన్సార్షియంలో ఉన్నారు. మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఇంకో పేరు సందా రాఘవ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కన్సార్షియంలో ఉన్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వీళ్ళు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి, సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి మనం మన పట్టు తీసుకెళ్లి కంచిలో అమ్ముతారు.
మనం ఇక్కడ 10,000 తయారు చేసి మన దగ్గర 10,000 తీసుకెళ్లి కంచి నుంచి దాన్ని బ్రాండింగ్ చేసుకుని అదే బెంగళూరులోనో చెన్నైలోనో ఢిల్లీ, బెంగళూరు చెన్నైకి పోయి 50,000కి అమ్ముతారు, ఢిల్లీకి వెళ్ళేసరికి 60,000కి వెళ్తారు, అమెరికాకి వెళ్ళేసరికి ₹1,00,000 అమ్ముతారు. ఆ పరిస్థితి పోవాలా? ధర్మవరం సిల్క్ అనేది బ్రాండింగ్ కావాలా? ప్రతి పట్టణంలో, పెద్ద పెద్ద పట్టణాల్లో ధర్మవరం సిల్క్ తో షాపులు ఉండాలి. ఆ వాటికి ధర్మవరానికి ఒక ప్రత్యేకమైనది తీసుకురావడం కోసం నేను శ్రమిస్తున్నా. నాకు ఈ విషయం మీద అవగాహన లేదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఈ రంగంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న వారి సహకారం కోరుతున్నా. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఉంటున్న మాస్టర్ వీవర్స్ సహకారం కూడా కోరుతున్నా. ధర్మవరం పట్టుని తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి మీ సహకారం అందించాల్సిందిగా, తద్వారా వేలాది మంది దీని మీద ఆధారపడిన వాళ్ళ జీవనాధారం ఏదైతే ఉందో వారి జీవితాల్లో ఆ లాభాలను వెనక్కి కూడా మళ్లించాల్సిందిగా కోరుతున్నా. మన పట్టు ధర్మవరం బ్రాండ్ ఉంటే ₹10,000 అమ్మాల్సిన అవసరం లేదు. మనమే వెళ్ళి చెన్నైలో ₹50,000 అమ్ముతాం. మన పట్టు బ్రాండింగ్ ఉంటే హైదరాబాద్కి వెళ్ళి ₹40,000కో ₹50,000కో అమ్మే విధంగా బ్రాండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ టెక్నాలజీని మార్చిన క్రమంలో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ మార్కెట్ ని ఈ కామర్స్ ద్వారా బయట దేశాల దీంట్లో చాలా మంది ఇవాళ మీరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. దీంట్లో ఎవరు మీరు పెద్ద పెద్ద పేర్లు అంబానీలు వచ్చి వాళ్ళ పట్టు చీరలు కట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నారు. అదానీలు వచ్చి వాళ్ళు సొంతంగా బ్రాండింగ్ పెట్టేసి స్వదేశాన్ని బ్రాండింగ్ పెడుతున్నారు. అంటే ఈ దేశంలో అత్యంత సంపన్నవంతులు ఉంటున్న 2 కుటుంబాలు ఇవాళ పట్టు చీరల్ని ప్రమోట్ చేసే పని మీద పడ్డారు. వాళ్ళ బ్రాండింగ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు బయట అమ్ముతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారి భార్య మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దగ్గర తయారైన డిజైన్ తోనే, ఆ డిజైనర్ పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు, కానీ మన దగ్గర తయారైన డిజైన్ పట్టు చీర కట్టుకుని ఆ రోజు అక్కడ చూస్తే ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. మన ప్రాంతంలో వాళ్ళ ధర్మవరం పట్టు చీర పెట్టి ప్రపంచ వేదికల మీద వెలగాల్సిన అవసరం లేదా? ఉందా లేదా? ఆ పరిస్థితిని కల్పించాలి. దానికోసం నేను సహకారం కోరుతున్నా. ఈ రంగంలో ఉంటున్న ప్రతి కార్మికుడు సహకారం కోరుతున్నా. మీ కష్టాల్లో ఉంటా, మీ సంతోషంలో ఉంటా, ఎప్పుడు మీ వెన్నంటి ఉంటా. ఒక ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి, చేనేతలకు సంబంధించి మాత్రమే కాదు, ఈ నియోజకవర్గంలో ఏదైనా, ఎందుకంటే నేను ఎవరో వచ్చినప్పుడు మీరందరూ నన్ను ఆశీర్వదించారు. నేను అనాడు చెప్పాను, నన్ను ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని. మీ రుణం తీర్చుకోవడానికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటాను. రుణం తీర్చుకొని మీ ఆశీర్వాదం. అరే సత్యకుమార్ వచ్చారా, కొత్తోడైనా కూడా మనం ఆ రోజు ఆశీర్వదించాం, మాట నిలబెట్టుకున్నాడని మీరు అందరూ అనుకునేలాగా నేను ఖచ్చితంగా వ్యవహరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇవాళ, వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇక్కడ వచ్చి చేయాల్సింది. మొదట్లో నేను కోరా, సార్ ఈ కార్యక్రమం అంటున్నారు కదా మా నియోజకవర్గాన్ని ఇవ్వాలని. సరే చెప్తాను అన్నారు. తర్వాత 2 రోజుల తర్వాత ధర్మవరం వాళ్ళ సెక్రటరీ ఫోన్ చేసి సార్ ఒప్పుకున్నారు ధర్మవరంలో చేద్దామని. నేను ధర్మవరంలో చేద్దాము, కానీ ఒక చిన్న ఇది ఉంది నాకు, తర్వాత మళ్ళీ దీన్ని 10-15 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ధర్మవరం రావాల్సి ఉంటుంది, వస్తారా అన్న. దేనికి అన్నాడు, చేనేత క్లస్టర్ కి భూమి పూజ చేయాల్సి ఉంది, కేంద్రం నుంచి గిరిరాజ్ సింగ్ గారు కూడా వస్తున్నారు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరాలని నేను కోరుకుంటున్నాను, నా ధర్మవరం నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ రావాలంటే 2 సార్లు కష్టం అవుతుంది, మరి మేము పొందూరు వెళ్తాము లేదా చీరా వెళ్తాము అన్నాడు. మరొకసారి ఆలోచించండి అన్న. నేను అన్నా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నేతన్న సేవలో. అదే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మన ధర్మవరానికి మాత్రమే సంబంధించిన కార్యక్రమం. కాబట్టి నాకు రాష్ట్ర వ్యాప్తమైన కార్యక్రమం సార్, మీరు ఎక్కడి నుంచైనా చేసుకోండి పర్వాలేదు, కానీ మా క్లస్టర్ మాత్రం ధర్మవరంకి వచ్చి మా అందరి మధ్య, మా చేనేత సోదరుల మధ్య జరుపుకోవాల్సింది కోరితే ఆయన వెంటనే ఒప్పుకున్నాను. సరే మరి ఆ కేంద్ర మంత్రి ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి, నేను డేట్ ఇస్తానంటే కేంద్ర మంత్రి గారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత వస్తా అన్నారు. ఈ నెలలో మనం ఇక్కడ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా భూమి పూజ ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేసుకుంటున్నాం. సరే ముఖ్యమంత్రి గారి సమక్షంలో భూమి పూజ చేసుకుంటున్నాం, మరి మన ఉప ముఖ్యమంత్రి గారిని వదిలేస్తామా? వదిలేదు. మరి ఒకే కార్యక్రమం ఇంత పెద్ద నేతలు ఎందుకు? అందుకని మా మధుసూదన్ రెడ్డి గారు నాకు సలహా ఇచ్చారు, మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, మరి వారిని పిలవాలి కదా, వారిని కూడా పిలుస్తున్నాను సార్, పిలిచాను సార్ అన్న. దేనికి పిలిచానంటే మన దీనికి ధర్మవరంకి 70 కోట్లతో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజ్ మంజూరైంది, దాని పనులు అయినాయి, డిజైన్లు అయిపోయినాయి. దాని భూమి పూజ కూడా ఈ నెల ఆఖరిలో కానీ లేదా సెప్టెంబర్ నెలలో కానీ చేస్తాం. దాని కూడా కేంద్రం నుంచి ప్రతాప్ రాజ్ జాదవ్ గారు వస్తారు, మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మన మధ్య ఉంది. ఈ 2 కార్యక్రమాలు నాకు తృప్తికరమైనవి. ఇంకా ఉన్నాయి, ఇవాళ కృషి విజ్ఞాన కేంద్రం కూడా రాబోతుంది, వాటిల్లో అంతా పోదలుచుకోలేదు. కానీ మిత్రులు ఎలా ఉంటుందంటే, ప్రతిదీ
రాజకీయం చేసే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంటుంది. మనమంతా అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం. మనమందరూ శాంతి భద్రతలు ఉండాలా. ప్రజలందరూ నేను పొద్దున టీ తాగడానికి ఒక చోటికి వెళ్ళా, అడిగితే ఒక వచ్చాడు, నమస్తే అన్న అంటే నమస్తే అన్నా అన్న, ఎట్లుందన్నా అన్న, ఏందన్నా బాగుందని, ప్రశాంతంగా ఉండమన్నా అన్నాడు. ఏందన్నా అట్లా అన్నామని, ఎంతన్నా ఇంతకుముందు ఎప్పుడు నిద్ర వేసిన తర్వాత ఆ సమస్య ఈ సమస్య, ఎవడు ఏందో, ఎవడు లాక్కుంటాడో, ఎవడు పీక్కుంటాడో, ఎవడు మార్నింగ్ అంటాడు, ఎవడు గుడ్ నైట్ అంటాడో తెలియలేని ఒక దౌర్భాగ్యకర పరిస్థితి ఉండేదన్నా ఇవాళ లేదు. ఎవరి పని వాళ్ళు మేము చేసుకుంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం, ఎక్కడ ఎవరి దగ్గర లేవు, కమిషన్ లేదు, కబ్జాలు లేవు, బాగుంది. నాకు సంతోషం అనిపించింది. సరే అన్నాను. తర్వాత నేను ఆర్డీఓ గారు డిఎస్పీ గారు వస్తే చెప్పా, ఈ రకమైన భావన ఇవాళ ధర్మవరంలో నెలకొనుంది. దీన్ని మీరు కొత్తగా వచ్చారు కాబట్టి దీన్ని ఇదే కొనసాగించాలా. ఎవడన్నా దౌర్జన్యాలు చేస్తారంటే సహించేది లేదు. ఎవడన్నా ఎక్కడన్నా కూర్చొని 10 రూపాయలు దండాలు చేస్తాం, వడ్డీలు దండాలు చేస్తామంటే సహించేది లేదు. ఎవడన్నా ఎక్కడన్నా పేకాటలు ఆడిస్తామంటే సహించేది లేదు. ఎవడన్నా సైలెన్సర్లు తీసేసి అల్లరి చేస్తామంటే సహించేది లేదు. కాలనీలకు పోయి కాలేజ్ గ్రౌండ్లకు పోయి మందు కొడతామంటే సహించేది లేదు. ధర్మవరం అంటే ధర్మవరం, నిజంగా ధర్మవరం నిర్వచనాన్ని గతంలో మార్చేస్తున్నారు. మళ్ళా ధర్మవరాన్ని, ఆ సంతోషకరమైన ధర్మవరాన్ని, అందరికీ నచ్చే విధంగా ఉండే ఆదర్శవంతమైన ధర్మవరం మళ్ళీ తయారు కావాల్సి ఉంది. ప్రజలందరూ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు కూడా మీ పని చేయాలని చెప్పి నేను ఉదయం కూడా చెప్పడం జరిగింది. మిత్రులారా, కొంతమంది పరిస్థితులు మారుతున్నాయి. మనం సహజంగా ఎవరన్నా గోపిరెడ్డి అన్న, మీ ఊర్లో ఎవరన్నా ఇద్దరు గొడవలు అయ్యి, నువ్వు చాలా ఫ్యాక్షన్లు కూడా చూసినావు, ఒకరిని చంపేస్తారు. చంపేస్తే నువ్వు ఎవరింటికి పోతావు? చంపేసిన ఇంటికి పోతావా, పరామర్శకి చచ్చిపోయిన ఇంటికి పోతావా? చెప్పన్నా, నాకు తెలియదు, నాకు ఈ మధ్య తెలియదు. చనిపోయిన ఇంటికి పోయి పరామర్శిస్తాం. ఎవరన్నా యాక్సిడెంట్లో గుద్దుంటే యాక్సిడెంట్లో గుద్దుడు ఉన్నాడు, చనిపోయాడు యాక్సిడెంట్లో, ఆ కుటుంబం పాపం పెద్దలు కోల్పోయింది. మనం సహజంగా ఎవరింటికి పోవాలంటే చనిపోయిన ఇంటికి పోయి పరామర్శ చేస్తాం. ఇంకోటి ఎవరన్నా ఓ మహిళను పోయి అవమానపరిచాడు, అసభ్యంగా ప్రవర్తించాడు, మనం మహిళ వెంట ఉంటామా లేకపోతే అసభ్యంగా ప్రవర్తించిన వాడు వెంట ఉంటామా? కానీ రాష్ట్రంలో పరిస్థితి మారిపోయినాయి. పరామర్శలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఏ పరామర్శలు జరుగుతున్నాయి? నేను నెల్లూరు జైలుకు పోయినా పరామర్శ. ఎవరిని ఎందుకు పోయావా అంటే, బాగా ఊర్లో అందరినీ కొట్టాడు, మహిళల మీద తలకాయ మీద నరికాడు, పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను పగలు కొట్టేశాడు కాబట్టి ఆయన్ని పరామర్శించారు. అరే గొప్ప విషయమా, గొప్పది. మళ్ళీ ఇంకోరింటికి పోయారు. ఏంటి ఆ ఇంటికి ఇంకోరింటికి పోయారంటే, పాపం జైల్లో ఉన్నాడు. దేని జైల్లో పోయాడంటే, ఏం చిన్న పిల్లోడు పాపం మామూలు పని చేసిపోయాడు. ఏం చేశాడంటే, ఎవరో దళిత పిల్లోడు ఉంటే ఆ దళిత పిల్లోని పెట్రోల్ వేసి కాల్చి చంపేసి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేశారు. ఆ మాత్రం దాంట్లో జైల్లో పెడతారా? మరి అంత కష్టాల్లో ఉండవాలని నేను ఆదుకోవాలా లేదా, పరామర్శించాలా లేదా అని ఆడ జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. మళ్ళా విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చి నేను అక్కడే పరామర్శ. దేనికి అంటే, మొన్న ఎవరు పోతుంటే దీంట్లో ఉన్నారు, వాడు వస్తే వాడి తలకాయ తొక్కిచ్చేసాడు కారుతో. వాడు తప్పి అన్నాడు. పోయినాడు, పోతే పోయాడు, పాపం వీడు మావాడు, వీడు చంపితే మాత్రం ఏముంది, వీడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాడి పరామర్శకు వెళ్తున్నారు. మళ్ళా మొన్న ఒకరు పోతే మొన్న చోట ఇట్లే అబ్బాయి తప్పు ఒప్పో, పాపం ఆ అబ్బాయి కొట్టాడు, ఇంకో కులానికి సంబంధించిన వాడు చనిపోయాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి పాపం పిల్లోడు వాడికి ఏం తెలుసు అని, అయ్యా పిల్లోడు తప్పు లేదు, కరెక్టే, వాడు జరిగితే అక్కడ కుటుంబం కోల్పోయిందే, ఆ పిల్లలు ఆ కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు కూడా అంధకారం అయిందే. వాళ్ళని పరామర్శించావా లేదా వాళ్ళకి ఏమన్నా సహకారం అందించావా? ఎవరి కోసం పోయావు? 1000 కోట్లు సంపాదించుకున్నావు, కుటుంబం దగ్గరికి పోయి వీడు చాలా పిల్లోడు. ఆ పోయినోడు ఏముంది, ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఉంటే అంతగానే ఏం బతుకుతాడు అని. మరి మీరంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మేము ఉండాలా? మేము 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలంటారు. అంటే 55 ఏళ్ళు ఇప్పుడు నీకు, 35 ఏళ్ళు అంటే 25 సంవత్సరాల దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకోవాలి. కానీ పాపం మిగతా కులబోళ్ళు బీసీలు, యాదవ కులానికి సంబంధించిన వాడు, బీసీలు మనం మాత్రం 40 ఏళ్ల పైన వీడి బతికినా ప్రయోజనం లేదన్న వ్యక్తులు, వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. ఇది చాలా చాలా మనం మామూలుగా చూస్తుంటాం. మనకు ఇప్పుడే మన బాలయ్య గారికి పద్మభూషణ్ బిరుదు కూడా వచ్చింది. మీరు రాష్ట్రంలో ఎప్పుడైనా పొరపాటున రాదు, మళ్ళీ ఎప్పుడైనా వస్తుందా ప్రభుత్వం? రాదు. ఒకేలా వస్తే వాళ్ళు ముందే ప్రణాళిక పెట్టుకున్నారు, ఈసారి మేము ప్రభుత్వంలోకి వస్తే ఏంటి పద్మభూషణ్ గిద్దుభూషణ్ అవార్డు వాళ్ళు పెట్టేది మేమే పెడతాం. ఏంటయ్యా అంటే, వీడు కిడ్నాప్ భూషణ్, చలో వీడు యాక్సిడెంట్ శ్రీ, పద్మశ్రీ లాగా. ఈడేమో ఏకంగా రత్న, అత్యాచార రత్న,
అరే ఇట్లాంటి అవార్డులు పెట్టాలని స్కెచ్ చేసుకున్నారంట. రాబోయే రోజుల్లో అట్లా అవార్డు ఈ ఊర్లో కూడా వస్తాయి. ఈడు కబ్జా రత్న అవార్డులు వస్తాయి. ఈడ కూడా అవార్డులు తెచ్చుకోవడానికి చాలా మంది ఉన్నారు. పోయి ఇప్పుడు పాపం డిఎస్సీలో అవకతవకలు జరిగాయని పోయి కూర్చుంటున్నారు. నేను చూసా ఫోటో చూసి ఎవరు దీనికి అంటే జెన్జీ అన్నారు. జెన్జీ అంటే 1997 సంవత్సరం నుంచి 2012 దాకా పుట్టిన వాళ్ళని జెన్జీ అంటారు. దాంట్లో చూస్తే ఒక్కొక్కడు 1945లో, 1950లో, 1970లో వీళ్ళు పుట్టినోళ్ళు తప్పిస్తే 1997 తర్వాత పుట్టినోళ్ళు నేను భూతత్వం వేసి చూశా. ఎక్కడ కనిపించలేదు. వీళ్ళంతా కూర్చొని మేము జెన్జీ అంటారు. అంటే ఆడ జెన్జీ ఇదైంది కాబట్టి జెన్జీ ఆలోచనలు వేరు. జెన్జీ ఎవరితో కలవాలో వాళ్ళతో కలుస్తారు. ఏ సమస్య మీద పోరాడాలో వాళ్ళతో పోరాడతారు. ఏ అవినీతి మీద కదం తొక్కాలో దాని మీద దొక్కుతారు. అంతే తప్పిస్తే జవాబుదారీతనాన్ని వాళ్ళు కోరుకుంటారు తప్పిస్తే మీలాగా ఊరికే అనవసరంగా అసత్య ప్రచారాలు చేసి దుమ్మెత్తిపోసి మీరు కడుక్కోండి, బురద జల్లాం కడుక్కోండి అనుకునే వాళ్ళు అంతా జెన్జీ ఉండదు. అందుకని మీరు ఆ కోరుతున్న వాటిలో చేస్తున్న వాటిలో ఏది నిరాహార దీక్ష అంట. నిరాహార దీక్ష చేయండి, ఆడ చేసినట్టు మీరు చేయండి, పీడ పోతుంది. ఇంకా మొత్తం బ్యాచ్ అంటారు. మేము కూడా చాలా ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి కొద్దిగా ఈ జాగ్రత్త కూడా అభివృద్ధి గురించి ఆలోచించే ప్రభుత్వం ఒకవైపు ఉంది, సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వమే ఉంది, విధ్వంసం గురించి ఆలోచించే మనస్తత్వం కలిగిన ఒకవైపు ఉన్నారు. కాబట్టి ఆలోచించాల్సిన మీరు ఇవాళ పెద్ద ఎత్తున ఇంత పరిస్థితుల్లో నిజంగా ఎంత కష్టపడుతుంటే కేంద్రం నుంచి ఎంత పెద్ద సహకారం అందుతుంటే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఏ పరిస్థితి రాదు. మనకేంటంటే మనకి ఈరోజు ఇది మాత్రమే కనిపిస్తుంటుంది. ఒక 10 లక్షల కోట్ల అప్పును తీర్చుకుంటూ మళ్ళీ కొత్తగా అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సింది. ఇవాళ మన రాయలసీమ ప్రాంతం ప్రధానంగా ఇవాళ చూస్తే మన ప్రాంతం రూపురేఖలు ఇవాళ చెప్తున్న కియా ఒకటి వచ్చింది కదా, అటువంటి పరిశ్రమలు ఇవాళ 10ల సంఖ్యలో రాబోతున్నాయి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వస్తున్నాయి. యుద్ధ విమానాలు తయారయ్యే పరిస్థితి మన దగ్గర వస్తుంది. డ్రోన్లు మన దగ్గర తయారవుతున్నాయి. ఇవాళ గ్రీన్ ఎనర్జీలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు, మన గ్రీన్ ఎనర్జీలో కేవలం హరిత ఇంధనంలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి. హార్టికల్చర్ హబ్ కూడా రాబోతుంది. వ్యవసాయ రంగానికి సాగునీరు కానీ గ్రామాల్లో తాగునీరు అందించే దిశ కూడా ప్రయత్నాలు నడుస్తున్నాయి. దేని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. మన ప్రాంతం నుంచి పోతుంటే ఎక్స్ప్రెస్ హైవేలన్నీ మన దగ్గర పోతున్నాయి. ఎకనామిక్ కారిడార్లు మన ప్రాంతం నుంచి పోతున్నాయి. ఈ ఎకనామిక్ కారిడార్లలో నోట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఓరోకల్లు లేదా కొప్పర్తి లేదా కృష్ణపట్నం ఇవన్నీ రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఎక్కడ ఉన్నాయా రెండంటే 2 మన దగ్గర ఉంటున్నాయి. ఈ రకంగా అభివృద్ధి మన వైపు జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దాని కారణంగా రాష్ట్ర ఆదాయం కూడా పెరగడం మొదలు పెడితే భవిష్యత్తు బాగుంటుంది. ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఇవాళ ఈ రోజు కాదు, రేపు ఎల్లుండి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలా. ఇవాళ ఒక రోజు గురించో ఒక ఎన్నిక గురించో ఆలోచించే ప్రభుత్వం లేదు. పైన కింద ఎటువంటి దార్శనికత కలిగిన నాయకత్వం ఉందంటే భవిష్యత్ తరాల నిర్మాణం కోసం ఈ రోజు కాకుండా మనం ఈ రోజు ఇల్లు కడతాం, ఈ రోజుకి పునాది వేసేసుకుని ఇంట్లోకి పోతామా, వేసిన తర్వాత ఇల్లు కట్టిన స్లాబ్ వేస్తాం, స్లాబ్ వేసిన తర్వాత బెడ్రూమ్ కట్టుకుంటాం, బెడ్రూమ్ తర్వాత బాత్రూమ్ కట్టుకుంటాం, వంటగది పెట్టుకుంటాం. ఇవన్నీ చేసుకుని ఇవన్నీ మన పిల్లలకి భవిష్యత్తు కోసం మనం నిర్మించేది. పునాది కట్టుకుందాంలే చాలే పైన చేసుకుని ఉండం. ఆ రకమైన ఒక అద్భుతమైన ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించే దిశగా భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర నాయకత్వం పడుతుంది. అభివృద్ధి ప్రకంగా జరుగుతుందండి. సంక్షేమం కూడా ఇవాళ నేతల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకార సేవలో, లేకపోతే ప్రతి నెల 1వ తేదీకి పెన్షన్ 33,000 కోట్ల భారం పడుతూ పెన్షన్ వస్తుంది. అన్నదాత సుఖీ విభావ కింద కేంద్రం నుంచి సహకారంతో రాష్ట్రం నుంచి కూడా రైతుల అకౌంట్లకి డబ్బులు పోతున్నాయి. లేకపోతే ఉచితంగా మహిళలకు సిలిండర్లు వస్తున్నాయి. లేకపోతే తల్లికి వందనం పేరుతో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమందికి ఇస్తే అంతమందికి ఇచ్చాం. పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి 4 ఏళ్ళు సమయం తీసుకోకుండా 4 నెలల ముందు కూడా కలిపి ఇవ్వడం మొదలు పెట్టాం. 1వ తేదీ ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే ఇవ్వడం మొదలు పెట్టాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత పరిస్థితులు కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా మన ధర్మవరంలో ఏమేం చేసుకున్నాం అనేది పక్కన పెట్టేద్దాం, సందర్భాలు వాడుకోవచ్చు. కానీ ఇంకో పెద్ద ఇది కూడా జరిగింది. మా డాక్టర్ గారు చూస్తున్నారు. మా డాక్టర్ గారు గతంలో కూడా చెప్పాను నేను, మన ఆరోగ్య వ్యవస్థ కూడా ఒక పథకం బాగా ఉపయోగపడుతుంది. అది ఏ పథకం అంటే స్త్రీ శక్తి. ఏది శక్తి? మా మెప్మా సోదరి మనల్ని చెప్పాలి. స్త్రీ శక్తి పథకం. ఎట్లా ఈ సత్యకుమార్ ఏం మాట్లాడు, ఉచితంగా బస్సు పోతే ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుంది అని అంటే నాకు కూడా తెలియదు. ఒక ఆసుపత్రికి నేను మంత్రి అయిన కొత్తల్లో ఒక ఆసుపత్రికి వెళ్ళి చూసి వచ్చా. ఓపీ సరిగా లేదు అని వాళ్ళకి కోపడి వచ్చా. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఆసుపత్రికి వెళ్ళా.
ఓపీ బాగా పెరిగింది. నాకు డౌట్ వచ్చి ఏంటి ఏమన్నా మ్యానిపులేషన్ చేస్తావా, దొంగ లెక్కలు వేస్తున్నా అంటే, సార్ దొంగ లెక్కలు కాదు సార్, ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కించాల్సిందే కదా సార్, హెచ్ఎంఎస్లో ఎక్కించాల్సిందే, అంత పారదర్శకంగా జరిగేది కదా. ఓపీ పెరిగింది సార్. ఎట్లా పెరుగుతుందమ్మా ఒక సంవత్సరంలో ఇన్ని వేలు ఎట్లా పెరిగింది? ఏం లేదు సార్, గతంలో పెద్దవాళ్ళకి ఎవరికన్నా పెద్ద ఆసుపత్రికి పొమ్మంటే పోయేవాళ్ళు కాదు, ఇప్పుడు ధర్మవరంలో రెఫర్ చేసి అనంతపురంకి పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది కదా, పోయేది అనంతపురం పోయి పెద్ద ఆసుపత్రిలో చూపించుకొని వస్తున్నారు, అందుకని బాగా ఓపీ పెరిగింది సార్, ఆరోగ్యంగా ఉంటున్నారు సార్, మంచి పథకం సార్ అని. అవునమ్మా, మరి మీకు మంచి పథకం ఎందుకు అనిపించింది అని. కాదు సార్, నేను కూడా టైంకి వస్తున్నా సార్, డ్యూటీ నాకు కూడా ఫ్రీనే సార్ అని. పక్కన ఇంకొక ఆయన చెప్పింది, సార్ ఒక మాట చెప్పాలి సార్. ఏందమ్మా చెప్పు అంటే, ఏం లేదు సార్, మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా అమ్మ ఇక్కడ హిందూపూర్లో ఉంటుంది, అక్కడికి పోయినప్పుడు ఇప్పుడు హిందూపూర్లో ఉంటుంది, అప్పుడెప్పుడో పోయేదాన్ని సార్. ఇప్పుడు ఏంటంటే వారంలో సెలవు రోజు ఒక రోజు బస్ ఎక్కి ఫ్రీగా వెళ్ళి మా అమ్మని చూసి వస్తున్నా, బాలయ్య సార్ ఉంటే బాలయ్య సార్ కూడా చూసి మన ధర్మం వెనక్కి వస్తున్నా అని చెప్పి నేను చెప్పా. పక్కన ఇంకొక ఆమె నసుకుతా ఉంది, ఏం మా అమ్మ అని. ఏం మరి మీ అత్తని చూస్తున్నావు అమ్మ అని. అత్తని ఎప్పుడో చూసేదాన్ని సార్, ఇప్పుడు ఫ్రీనే కదా, అప్పుడప్పుడు చూసి వస్తున్నా సార్ అని. మన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మా మంజుల మామూలుగా ఆడపడుచుతోనో తోడుకోవడంతో గొడవడాలంటే ఛార్జీ పెట్టుకుని ఆడపోవాలా, ఒకరు కదిరిలో ఉంటారు, హిందూపూర్లు ఉంటారు, కాబట్టి ఈమె ధర్మవరంలో ఉంటుంది. ఇంతకుముందు ఫోన్లో గొడవపడేది, ఇప్పుడు అంటే కాదు, బస్సు ఎక్కి కదిరికి పోయి తోడుకోవడంతో గొడవపడుతుంది. సాయంత్రం హిందూపూర్ పోయి ఆడపడుచుతో గొడవపడి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాను. మా బీబీకి అయితే ఇక చెప్పనవసరంగా ఆమె మార్నింగ్ మేఘ సందేశం టీవీ మన ఊర్లో చూసుకొని, మధ్యాహ్నం మెరుపు కలర్ అనంతపూర్ చూసుకొని, సాయంత్రం అరగల అక్కగారు గుంతకల్లో ఉంటే కార్తీక దీపం చూసుకొని మళ్ళీ రాత్రికి ఇచ్చి సంతృప్తిగా ఉండే. నేను నవ్వించడం చెప్పట్ల. మహిళ అనేది మన సమాజంలో ఎంత ముఖ్యమో చూడండి. మనం దీనిలో తయారీ దగ్గర నుంచి, ఏది నూలు తయారీ దగ్గర నుంచి ఇక మహిళ చేస్తుంది, డైయింగ్ పనులు మహిళ చేస్తుంది, కుటుంబాన్ని నిర్వహించడం కానీ, కుటుంబంలో లెక్కలు చూసుకోవడం కానీ, కావాల్సిన వస్తువులు తీసుకోవడం కానీ, వంట చేసి పెట్టడం కానీ, పిల్లలు మంచి బట్టలు వేసుకున్నారో లేదా చూడడం దగ్గర నుంచి కానీ, లేదా పిల్లలకి మంచి చదువు జరుగుతుందా లేదా చూడడం దగ్గర కానీ, వాళ్ళ భవిష్యత్తు నిర్మించడం దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు లేవు కానీ గతంలో భూమ్ అనేది ఉండేది, అది దాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే భర్త గురించి ఆలోచించుకునే పూపు డబ్బాలు దాచి పెట్టుకుని చూసుకునే ఒక సమర్థవంతమైన అకౌంటెంట్, ఫైనాన్స్ మినిస్టర్ లాంటి మహిళ బాగుంటే, వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వస్తే, ఆర్థిక సాధికారత కలిగితే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకాలు ఇవన్నీ. బాగుంది, చాలా బాగుంది. అప్పుల ఊపిలో పుట్టుకున్నాం, అయినప్పటికీ కూడా 20 గంటలు పనిచేస్తా, 20 గంటలు పనిచేస్తా. మీరు ఎక్కడన్నా చూడండి, ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంట్ ఇదైంది, పెద్ద సర్జరీ అయింది. పెద్ద సర్జరీ అయినా పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలా? ఇంట్లో కూర్చొని రెస్ట్ చూసుకోవాలా? రోజు కూర్చొని ఇంట్లో నుంచి వీడియో కాన్ఫరెన్స్లు చేస్తున్నాడు. ఆ ఇదిలో కూడా ఆ భుజాలు కట్టుకొని కూడా ఆయన తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? 76 ఏళ్ళు. 76 ఏళ్ల వయసులో 20 గంటలు పనిచేస్తున్నారు. మాకు చంపేస్తున్నారు. వీళ్ళు అంటున్నారు మేము ఆమెకు చెప్పుకోవాలి, లెక్కలు చెప్పాలా. మాకు ఇద్దరు ఉన్నారు అంటారు కదా మొగుళ్ళని. మాకు ఇద్దరు మొగుళ్ళు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకటి నరేంద్ర మోడీ గారు. ఏం చేస్తున్నారు, ఎక్కడ పోయినారు, ఏం పని చేసినారు, ఇవన్నీ వాళ్ళని సంతృప్తి పరచడం కోసం కూడా మేము ఎక్కువ బయట తిరగాల్సి వస్తుంది. రాష్ట్రం అంతా తిరిగావా లేదా, అన్ని ఆసుపత్రులకు వెళ్ళావా లేదా, మిగతా కార్యక్రమంలో పాల్గొంటున్నావా లేదా, అక్కడ సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉండడం తక్కువ ఉంటుంది. అంతేగాని ఎవరింటికో పోతున్నామని మాత్రం అపార్థాలు చేసుకోవద్దని సందర్భంగా నేను కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్కి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరీ ముఖ్యంగా మన మంత్రి గారైన, మన జిల్లా ముద్దుబిడ్డ, ఈ జౌళి శాఖ మార్చులుగా ఉంటున్న సవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఇవాళ నేను అడిగిన వెంటనే ఉదయాన్నే నేను ఏదో పనుల్లో ఢిల్లీలో తిరుగుతూ చూసుకోవాలి. ఇవాళ నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. చెప్పారా, ఎమ్మెల్యేలకి అందరికి చెప్పారా, శాసనసభ్యులు చెప్పాను సార్, మెసేజ్ పంపించారని. అయినా కూడా నేను మళ్ళీ ఫోన్ చేశా ప్రసాద్ గారికి. నేను చేసింది 8 గంటలకు అయితే ఆయన వెంటనే ఎన్ని గంటలకు సార్ అన్నారు. 10:30కి అనుకున్నాం, 11కు స్టార్ట్ చేస్తామన్నా. 10:45కి ఆయన వచ్చేస్తున్నాడు. కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేక ఇప్పుడు లేరు, వాళ్ళకి నియోజకవర్గంలో పనులు ఉన్నాయి కాబట్టి వారు వెళ్ళారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనకి ఇంకో మన షూటింగ్లో గాయమైంది. ఆయన మామూలుగా తొడగొడితే సుమోలు లేస్తాయి, కానీ ఇప్పుడు ఆయన ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ వార్త పోతూనే తను లేకపోయినా తన ప్రతినిధిని మన దగ్గర పంపించి తను వచ్చినట్టుగా మనల్ని భావించాల్సిందిగా కోరిన మన బాలకృష్ణ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.